ముద్రగడ సంస్మరణ సభలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో కలిసి వేదికను పంచుకున్నారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ. అవును. సో ఎందుకు అంబటి రాంబాబుతో వేదికను పంచుకోవాల్సి వచ్చింది అండ్ అంబటి రాంబాబు పక్కనే కూర్చుని రాసుకు పూసుకు తిరగడం ఏంటి అని చెప్పేసి టీడీపీ వాళ్ళకి కొందరికి నచ్చలేదు. వెంటనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు కూడా కొంతమందికి ఆ బాధ్యత అప్పచెప్పారు, వివరణ తీసుకోండి అని చెప్పేసి. అండ్ అదే సభలో బోండా ఉమ మాట్లాడిన ఒక విషయం వివాదానికి కారణమైంది. ముద్రగడ ఎఫెక్ట్ తోనే 2019లో మేము అధికారంలోకి రాలేకపోయాము తిరిగి అని చెప్పేసి. ఒకసారి ఆ బయట ఉంది, ప్లే చేయండి. ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవడానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఆయన చేసిన సో వివరణ అడిగారు. బోండా ఉమ కూడా కాస్త ఘాటుగా స్పందించినట్టుగా మనకున్న సమాచారం. ఎవరో తప్పు చేస్తే వాళ్ళని ఎప్పుడూ అడగలేదు, బహుశా కేసునేని చిన్ని ఇష్యూ అయ్యి ఉండొచ్చేమో, వాళ్ళకు లేని వివరణలు నన్ను ఎందుకు అడుగుతూ ఉన్నారు అంటూ బోండా ఉమ ఆఫ్ ద రికార్డ్ అసహనం వ్యక్తం చేసినట్టుగా మనకున్న సమాచారం. సో అంటే బోండా ఉమ తీరు మీద కొంతమంది టీడీపీ నాయకులు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఎస్విఎస్ఎన్ వర్మ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే రియాక్ట్ అయ్యారు బోండా ఉమ వ్యాఖ్యల మీద. అది ఆయన వ్యక్తిగతమేమో అన్నారు. ఒకసారి బయట చూద్దాం. ఇక 2019 ఓటమికి కారణాలు ఏదైతే చెప్పారో బోండా ఉమ గారు, అది ఆయన యొక్క వ్యక్తిగత అభిప్రాయం. నేను చెప్పింది ఏంటంటే, ఈవేళ నిజంగా నిస్వార్థంగా ఇచ్చిన మాట ప్రకారం కాపుల కోసం పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాపు రిజర్వేషన్లో ఉండండి, ఈడబ్ల్యూఎస్లోంచి కాపు కార్పొరేషన్ అవనండి, విదేశీ విద్య అవనండి, స్వయం ఉపాధి అవనండి, కాపు భవనాల నిర్మాణం అవనండి, ఇన్ని ఉన్నాయి. ఒకటి మీరు చెప్పుకోగలరా జగన్మోహన్ రెడ్డి గారు? లేదు. అల్టిమేట్గా ఏంటంటే పద్మనాభం గారు స్వర్గస్థులయ్యారు. ఆయన గురించి ఎవరో కూడా తప్పుగా మాట్లాడకూడదు. ఆయన ఆ కమ్యూనిటీ గురించి పోరాడిన మాట వాస్తవం, అందులో తేడా లేదు. ఏదైనా ఆ కమ్యూనిటీకి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఇది వాస్తవం, ఇందులో తేడా లేదు. కాపుల కోసం ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి ఇన్ని రకాల అవకాశాలు కల్పించిన చంద్రబాబు నాయుడు గారి గురించి యావత్ తెలుగుదేశం పార్టీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఉన్న అందరూ మాట్లాడవలసిన ఆవశ్యకత ఉంది. నిజాలు ప్రజలకు తెలియజేయాలి. ఎందుకంటే ఒకసారి మర్చిపోతారు. కాపుల అభివృద్ధికి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి కులాలు ఉండవు. ఏ కులం వెనకబడి ఉందో దాని మీద ప్రేమతో అభివృద్ధి ఆర్థికంగా నిలబెట్టడానికి చూస్తారు. చంద్రబాబు నాయుడు ఒక్కడే కాపుల కోసం పెద్దపీట వేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అటు రిజర్వేషన్లో కానీ, ఇటు కాపు కార్పొరేషన్ నిధుల్లో కానీ, విదేశీ విద్య ఇవ్వడంలో కానీ, అలాగే స్వయం ఉపాధి యూనిట్స్ ఇవ్వడంలో కానీ, కాపు భవనాల నిర్మాణంలో కానీ, ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు మరి కాపులకి అండగా నిలబడ్డ నాయకుడు చంద్రబాబు నాయుడు. 2019 ఓటమికి కారణాలు ఏదైతే చెప్పారో బాగుంది. రైట్. అంటే చాలా మంది కాపులు పార్టీలకు అతీతంగా సతీష్ గారు రియాక్ట్ అవుతున్నారు. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. కొన్ని కాపు వాట్సాప్ గ్రూప్స్ లో, ఫేస్బుక్ పేజెస్ లో చాలా మంది ఓపెన్ గా చెప్తూ ఉంటారు. అంటే కాపులు అంటే కాపుల సభ, అంబటి రాంబాబు కాపు, బోండా ఉమ కాపు, చనిపోయింది ముద్రగడ పద్మనాభం, ఆయన సంస్మరణ సభ, అది ఆయన కాపు. అక్కడ కలిస్తే తప్పేంటి? ఇది వాస్తవమే కదా. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి ముద్రగడ సెగే కదా, కాపు సెగే కదా తగిలింది అని చెప్పేసి. సో ఏమంటది? రైట్. ముందు ఆ టాపిక్ లోకి వెళ్లే ముందు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కామెంట్స్ ముందు రెస్పాండ్ అవుతాను. ఎస్విఎన్ వర్మ, కాపులకి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చాలా చక్కగా చేసింది అంటున్నారు. సరే, తెలుగుదేశం పార్టీ నేత, ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాబట్టి కాపుల కోసం మేము కట్టుబడి ఉన్నాము, మేము చేస్తున్నాము అని ఆయన మాట్లాడడం కరెక్టే. కానీ బోండా ఉమా వ్యాఖ్యలను ఆయన ఖండించడానికి ఆయనకు అర్హత లేదు. వ్యక్తిగతం అంటూ ఉన్నారు. ఇప్పుడు అంటే వ్యక్తిగతం అంటూ ఉన్న వర్మ ఏంటంటే ఫేస్ సేవింగ్ కోసం మాట్లాడుతున్నట్టుగా ఉంది. వ్యక్తిగతం అని చెప్పి బోండా ఉమా చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్ గా పిఠాపురంలో పవన్ కళ్యాణ్, జనసేన ఎమ్మెల్యేగా ఉన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారు. అలాగే కూటమి రావడానికి ఆయన కీలకంగా వ్యవహరించారు. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రావాలన్న కృత నిశ్చయంతో 21 సీట్లకే పరిమితం అయ్యారు. సీట్లు తగ్గించుకున్నారు. ఇన్ని త్యాగాలు కొంత చేసిన తర్వాత కూడా
కొంత అరమరికలు ఉన్నాయి, తర్వాత కూటమన్నకు అరమరికలు ఉంటాయి, కొంచెం సర్దుబాట్లు ఫైట్లు కామన్ గా ఉంటాయి. కానీ పిఠాపురంలో ఏంటంటే నిజంగా జనసేన ఎమ్మెల్యేని జనసేన కార్యకర్తలని నేను అన్నాను ఒక ప్రత్యర్థి లాగానే వర్మ ట్రీట్ చేశారు. వర్మ వర్గం ట్రీట్ చేసింది. దాంతో చాలా పెద్ద దుమారం ఎరేగింది. పవన్ కళ్యాణ్ ని ఓడించే ప్రయత్నం జరిగిందట అక్కడ. జరగన అనటము, ఒక ఇష్యూస్ జరగటము, మాదేమో నడుస్తుంది వైసీపీ నుంచి జరగడం లేదు, కానీ అక్కడ జరిగింది. జరిగిన తర్వాత ఇంకా చాలా పెద్దదైన తర్వాత తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇదేదో కొంప ముంచేటట్టుగా ఉంది, చేతులు కాలేటట్టు ఉన్నాయని ఆయన ఇన్ఛార్జ్ పోస్ట్ నుంచి తప్పించారు. ఇది జరిగిన గతం. అందుకు ఆ ఎపిసోడ్, ఆ తలనొప్పి, ఆ వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి పిఠాపురంలో అత్యధిక ఓటర్లు కాపులు కాబట్టి ఇప్పుడు ఈ విషయం ఈ విధంగా మాట్లాడితే అధిష్టానం దగ్గర మెప్పు పొందొచ్చు, రెండోది కాపులకు కౌంటర్ ఇచ్చినట్టుగా ఉంటుంది అనే ఒక ఫేస్ సేవింగ్ కాంటెక్స్ట్ లోనే ఈరోజు వర్మ మాట్లాడారని నేను అనుకుంటున్నాను. ఇన్ఛార్జ్ కూడా తీసేసిన తర్వాత ఆయన మరింత ఇబ్బంది పడుతూ ఉన్నారు వర్మ. సరే ఇబ్బంది పడొచ్చు, సరే వర్మ ఆయన మాజీ శాసనసభ్యుడు, రాజకీయంగా కొంత వివాదాలు లేని వ్యక్తి. కానీ కూటమి వచ్చిన తర్వాత జనసేనతో అక్కడ పిఠాపురం వ్యవహరించిన తీరుతో అది ఇష్యూ అయింది, టీడీపీ పార్టీ గ్రహించింది ఆయన ఇన్ఛార్జ్. కానీ ఈ రోజు చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంచెం ఫేస్ సేవింగ్ లాగా ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన మాట్లాడొచ్చు, వ్యక్తిగతం అంటూనే ఆ విధంగా మాట్లాడటం అనేది ఇది క్లియర్ కట్ గా బోండా ఉమాకు కౌంటర్ లాగా ఉంది. ఎస్వీఎన్ వర్మకి తెలుగుదేశం పార్టీకి నేను అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే, బోండా ఉమాకి షోకాజ్ నోటీస్ పంపిస్తారో వివరణ అడుగుతారో, యూ హ్యావ్ సచ్ రైట్. ఎందుకంటే ఆయన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు, ఆయన మాట్లాడింది మీకు అభ్యంతరకరంగా అనిపించింది కాబట్టి ఆయన అంబటి రాంబాబు మాజీ మంత్రి గతంలో చంద్రబాబు నాయుడుపై వ్యాఖ్యలు చేశారు, అంబటిని బ్యాన్ చేయాలన్నంతగా ఒక కాంటెస్ట్ టీడీపీ తీసుకుంది కాబట్టి ఆయనతో చట్టాపట్టాలు వేసుకున్నారు కాబట్టి అది ఒక అభ్యంతరకరంగా ఉంది కాబట్టి మీరు వివరణ అడిగి ఉండొచ్చు. ఒక సభలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళతో కలిసి. మరి బోండా ఉమాకి నోటీస్ పంపించేటప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధా కూడా నోటీస్ పంపించాలి. జ్యోతుల నెహ్రూ, వంగవీటి రాధాకి ఎందుకు నోటీస్ పంపించాలి? జక్కంపూడి రాజా గోదావరి జిల్లాలో ముద్రగడ సంతాప సభ నిర్వహించారు. ముద్రగడ సంతాప సభ జక్కంపూడి రాజా నిర్వహించాడు. జక్కంపూడి రాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ శాసనసభ్యుడు. ఆయన నిర్వహించిన కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీకి చెందిన జ్యోతుల నెహ్రూ, తెలుగుదేశం పార్టీకి చెందిన వంగవీటి రాధా హాజరయ్యారు. మరి వారికి కూడా షోకాజ్ నోటీస్ పంపిస్తారా? వారికి కూడా వివరణ అడుగుతారా? అక్కడ తోట త్రిమూర్తులు, బొత్స సత్యనారాయణ, చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా వచ్చారు. మరి వాళ్ళ పక్కన కూర్చున్నారు, వీళ్ళు వాళ్ళతో కలిసి భోజనం చేశారు, వాళ్ళతో కష్టం సుఖం పంచుకున్నారు. మరి వాళ్ళిద్దరికి కూడా పంపిస్తారా? అంబటి రాంబాబుతో బోండా ఉమ కూర్చోవటం తప్పే మీ దృష్టిలో, అంటే వైసీపీ నేతలతో ఉండటం. మరి అదే జ్యోతుల నెహ్రూ, అదే వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళతో వేదిక పంచుకున్నారు కాబట్టి వాళ్ళకి కూడా మీరు వివరణ కోరుతారా?